నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ హెర్బలిస్ట్ డాక్టర్ స్వాతి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే స్వాతి గారు. నమస్తే అండి. స్వాతి గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న ప్రాబ్లం ఏంటంటే చాలా మంది కంప్లైంట్స్, మాకు సరిగ్గా మేము తిన్న ఫుడ్ అరుగుదల కావట్లేదు, ఆకలి అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. వీక్ ఇలాంటి డైజెషన్. కంప్లైంట్స్ అన్నీ కూడా మేము ఒకప్పుడు ఏ ఏజ్లో అంటే ఆఫ్టర్ 60 years తర్వాత అంటే పెద్దవాళ్ళల్లో వినేవాళ్ళం. కానీ ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచినే స్టార్ట్ అయిపోతుంది. అసలు ఎందుకని ఇంత వీక్ అయిపోతుంది డైజెషన్ సిస్టమ్? ఓకే, ఫస్ట్ అసలు వీక్ డైజెషన్ అనేది ఎలా కనిపెట్టాలి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బేసిక్గా ఏంటంటే బాగా బ్లోట్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే స్టమక్ కేక్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాగే యాసిడ్ రిఫ్లెక్సెస్ బాగా వస్తూ ఉంటాయి. తీసుకున్న ఫుడ్ పార్షియలీ డైజెస్ట్ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఇండికేట్ చేస్తాయి డైజెషన్ వీక్గా ఉంది అని చెప్పి. సో ఇవన్నీ కనుక మనం గమనిస్తే మన బాడీలో ఇది ఏ పార్ట్కి సంబంధించింది? బేసిక్గా మన అన్ననాళం, గట్కి సంబంధించింది. సో గట్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేది ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. అరే నాకు ఈ ప్రాబ్లం వచ్చేసింది అని వరి అవ్వడము, దానికి మందులు వేసుకోవడము, రకరకాల దారులు వెతుక్కుంటూ ఉంటారు. సొల్యూషనే రాదు చాలా వరకు. ఇంటర్న్ అవి అగ్రివేట్ అవుతూ ఉంటాయి. మరి ఈ ఇష్యూ ఎక్కడ క్రియేట్ అయింది? ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ఇట్స్ ఓన్ ఆర్ సంథింగ్. ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది గమనిస్తే గనక లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. అవును. ఓకే, ఇప్పుడు ఒకప్పుడు ఎలాగుండేది అంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అప్పుడు ఇబ్బందులు లేవు అని అనొద్దు మనము, బట్ కంపారిటివ్లీ ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ఇబ్బందిని ఎక్కువ గమనిస్తూ ఉంటాము. కోపం వచ్చింది అనుకోండి, ఫుడ్ మానేసే వాళ్ళు ఉన్నారు. అదే కోపం వచ్చింది అనుకోండి, ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మీరు అన్నారు ఇప్పుడు పిల్లల్లో కూడా వస్తుంది అని చెప్పి. పెద్దవాళ్ళకి కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళు తినలేదు అనుకోండి, పిల్లలు కూడా చాలా వరకు టేక్ కేర్ చేయని సిచ్యుయేషన్స్ ఇప్పుడు. మంచి హెల్దీ ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడే అవుతుంది. బట్ ఆ కోపంలో ఏం చేస్తాం? వీ మే గో ఫర్ ఈ స్టోర్డ్, ప్యాక్డ్ ఇలాంటి ఫుడ్స్ని మనము పిల్లలకి కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అండ్ పీస్ఫుల్గా యాక్చువల్గా భోజనం చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా వాట్ వీఆర్ ఈటింగ్ అనేది తెలుసుకుంటూ దాన్ని మనం స్వీకరించిస్తూ తినాలి అంటారు. ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఏ మెడిసిన్. సో ఎప్పుడైతే మనము ఫుడ్ని ఆ వాల్యూతో చూడలేదో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అవును. ఓకే, మనకి బేసిక్గా ఈ డైజెషన్కి 4 రకాల జ్యూసెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ జ్యూస్ మన మౌత్లోనే ఉంటుంది, లాలాజలం, సలైవా అంటారు. మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు నెమ్మదిగా నిదానంగా నవిలి తీసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే చాలా వరకు డైజెషన్ అనేది మనకి నోట్లోనే, స్టార్చ్ అంతా మంచిగా డైజెస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి స్టొమక్ గ్యాస్, మన హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్టొమక్ ఏరియాలో ఉంటుంది. ఇదేం చేస్తుంది? మనం ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ని ప్రాపర్గా సెపరేట్ చేసి మన బాడీకి కావాల్సినట్టుగా అందిస్తుంది. అక్కడ ఒక పార్ట్. నెక్స్ట్ మనకి బయల్ జ్యూస్, లాస్ట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఈ 4 జ్యూస్ మనకి డైజెషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏదైతే జ్యూస్ మనము మౌత్లో ప్రిపేర్ అవుతుందో ఇక్కడ దెబ్బ తిన్నది అనుకోండి, మిగిలినవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి. సో మార్నింగ్ బేసిక్గా చాలా మంది ఇప్పుడు చూడండి, దే ఆర్ అవాయిడింగ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అనేది ఏంటంటే ఫాస్ట్ని వదలడానికి. అవును, బట్ పీపుల్ ఆర్ కంటిన్యూయింగ్. అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఫాస్ట్ని మెయింటైన్ చేయడం ఎక్కువగా అయిపోతుంది. దేనివల్ల? ఏదో ఒక రకంగా మనకు మనమే ఏదైనా వర్క్ లో ఉండడమో, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో క్రియేటెడ్ బై అవర్ మైండ్. అవును. ఇక్కడ ఏంటంటే మైండ్ వర్క్స్ ఇన్ అ డిఫరెంట్ వే. మన మనసు వర్క్ చేసే విధానం వేరు, అలాగే మన పొట్ట వర్క్ చేసే విధానం వేరు. బట్ మనం ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నాం. ఈ కంబైన్ చేయడం వల్లనే ప్రాబ్లం వస్తుంది. ఆకలి ఉంటుంది. ఇప్పుడు తలలో ఏముంటుందంటే, అమ్మో నాకు పొద్దున్నే ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇప్పుడు నేను టిఫిన్ చేస్తూ కూర్చుంటేనో లేదా ఇంకేదో లేట్ అయిపోతుంది అని స్కిప్ చేసేస్తాను. స్కిప్ చేసినప్పుడు ఫస్ట్ దెబ్బ 100% మనకి పొట్ట మీద పడుతుంది.
ఎప్పుడైతే లాంగ్ టర్మ్ మనం ఇలాంటివన్నీ నెగ్లెక్ట్ చేస్తామో నిదానంగా మనకి బర్పింగ్ స్టార్ట్ అవుతుంది, బ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది, యాసిడ్ రిఫ్లెక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ స్టార్ట్ అయ్యి మళ్ళీ హిట్ చేసేది ఏంటి? మైండ్నే. అవును. అవునా కదా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తారు అంటే, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్, నేను చేసే పనిలో నాకు పీస్ఫుల్నెస్ లేదు, అంత డిస్టర్బ్డ్ గా ఉంటుంది కదా, డిస్టర్బ్డ్ గా ఉంటుంది, నాకు నిద్ర పట్టట్లేదు. అవును. సో ఇలాంటి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం తెచ్చుకున్నవి. అవును. సో ఇప్పుడు దాన్ని సరి చేసుకోవాలన్నా కూడా మన చేతుల్లోనే మన ఉంటుంది. చేతుల్లోనే ఉంది. సో ఇప్పుడు మనం ఎన్ని దారులు ఎతికినా కూడా దానికి సొల్యూషన్ అనేది అంత ఈజీగా రాదు. దానికి సొల్యూషన్ రావాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు బ్రింగ్ చేంజెస్. మనం ఏదైతే రోజు రోజు అలవర్చుకుంటామో ఆ పనుల్ని మనం సిస్టమైజ్ చేసుకోవాలి. టైం టేబుల్ దానికి చేసుకున్నప్పుడు మిగిలిన టైం టేబుల్ అంతా హెల్తీగా అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం ఇంకా దీని గురించి చెప్పాలి అంటే, మనం ఇప్పుడు ఈ అబ్డామినల్ ఇష్యూస్కి, గ్యాస్ట్రిక్కి ఇవన్నీ మనము యాంటాసిడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం. సో మనకు ఆ టైంలో ఆ మూమెంట్లో కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది. బట్ అది లాంగ్ టర్మ్ ఎప్పుడైతే మీరు అది కంటిన్యూ అవుతుందో మీకు అబ్డామినల్ డిసీజెస్ లో గర్గ్ అని ఒకటి ఉంటుంది, యాసిడ్ రిఫ్లెక్సెస్. ఇట్ ఈస్ అ వెరీ క్రానిక్ డిసీజ్ లాంటిది. సో అలాంటి వాటికి దారి తీస్తుంది. ఆ యాసిడ్స్ ఎప్పుడైతే పెరిగిపోతాయో మనకి ఇంటర్నల్ లేయర్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. సో దానివల్ల చూడండి ఎక్కువ మంది టేపులు పెద్దగా సౌండ్ చేసుకుంటూ దాన్ని ఇంకా నెగ్లెక్ట్ చేస్తూ చేస్తూ నెక్స్ట్ అల్సర్ కి దారి తీస్తుంది. సో ఇవన్నీ దానికై వచ్చినవి కాదు. వన్స్ మన చేతుల్లో ఉన్నప్పుడు, ఇఫ్ వీఆర్ అనేబుల్ టు దాన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయనప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది మన చేతుల్లోనే ఉంది. యూ హ్యావ్ టు టేక్ కేర్. ఆన్ టైం ఫుడ్ తీసుకోవడము, ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవడము, హెల్దీ ఫుడ్స్ని తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు అన్నట్టుగా ఎక్కువగా ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇంట్లోని చాలా మంచి మంచి హర్బ్స్ ఉన్నాయండి. ఇవి అందరికీ హర్బ్స్ అనేది హర్బ్స్ దే ఆర్ నాట్ సంథింగ్ స్పెషల్. అవును, వంటింట్లోనే దొరుకుతాయి మనకు. అవును, ఇట్ ఈస్ ఇన్సైడ్. మనకి ఎప్పుడు అవైలబుల్ ఉండేవే. దాంట్లో మీకు కిచెన్ లో ఉండేటటువంటి కొన్ని పదార్థాలు దే ఆర్ మిరాక్యులస్ గా పనిచేస్తాయి. దాంట్లో జీలకర్ర గాని, ధనియాలు గాని, సోంపు గాని, అల్లం గాని, వాము గాని, లెమన్ గాని, ఇది ఏమంటారు పుదీనా, కొత్తిమీర. సో ఇలాంటివన్నీ ది బెస్ట్ గా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ లో హెల్ప్ చేస్తాయి. అల్లం అండ్ లెమన్ ఇవి రెండు కూడా కొద్దిగా అసిడిటీని పెంచుతుంది, ఇంకా మంట వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. వాడొచ్చు అంటారా మరి? ఏ పదార్థము కూడా మనకి అసిడిక్ లెవెల్స్ ని పెంచదండి. ఇట్స్ ఆల్రెడీ మనం లోపల డెవలప్ చేసుకున్న తర్వాత, ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనకి ఏది తీసుకోవాలో తీసుకోకూడదో కూడా మారిపోతుంది. అది తెలుసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు. హర్బ్స్ వల్ల కాదు, మీకు ఆల్రెడీ అసిడిక్ లెవెల్స్ చాలా హై ఎండ్ లో ఉండుండొచ్చు. అలాంటప్పుడు ఇవి తీసుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని కంపల్సరీ మీకేం పడుతుంది, ఏది పడదు, ఎటువంటి ప్రాబ్లం అని తెలుసుకున్న తర్వాత మీరు ఆ సజెషన్ ద్వారా వెళ్తే వెరీ గుడ్ రిజల్ట్స్. వాళ్ళు తప్పకుండా అటువంటి ప్రాబ్లం నుంచి వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. సో మీ హెర్బ్స్ లో ఇవి కూడా ఉంటాయి అనుకుంటా. ఉంటాయి. ఓకే, ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.